నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అండి. మనము ఎన్నో విషయాలు అనుకుంటాము, ఇది చేసేయాలి, అది చేసేద్దాం అని అనుకుంటాం. మనం అనుకోవడంలోనే ఉంటాం, కానీ అది చేయము. ఎందుకంటే అది మనము మెంటల్లీ వీక్గా ఉంటేనే అవుతుందండి. మనం మెంటల్లీ చూడండి, ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఎంతటి వాళ్ళైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళు చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్లీ ఫిక్స్ అవుతారు. ఈ ఫిక్స్ అవ్వటానికి మనము మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలండి. నేను ఇంతే ఉంటాను, ఇంతే చేస్తాను అని అంటే అది పాసిబుల్ అవ్వదు. మీ బియాండ్, మీ కంఫర్ట్ జోన్ నుంచి బియాండ్ వెళ్తేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇంకా యోగా ప్రాక్టీసెస్ వల్ల కూడా మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి మనం ఇవాళ మన సాధనతో స్టార్ట్ చేద్దామండి. ముందుగా వార్మప్స్తో. కాబట్టి ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి వద్దాం. చూడండి, నేను టేబుల్ పోస్చర్లోకి వచ్చాను. నా వ్రిస్ట్ ఇంకా నా షోల్డర్ ఒక లెంత్లో ఉంది. చూడండి, మీ మోకాలు హిప్ లెంత్లో ఉండేటట్టు చూసుకోండి. ఉన్న తర్వాత మీ కుడి కాళ్ళని వెనక్కి ఇలా స్ట్రెచ్ చేయండి. చేసి మీ కుడి కాళ్ళ ఏళ్ళని ఇలా మడచండి. తర్వాత రిలాక్స్ చేయండి. చూడండి, ఇలా క్రంచ్ చేస్తూ ఇలా రిలాక్స్ చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దామండి, క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, కాళ్ళని మీరు అంతే స్ట్రైట్గా పెడుతూ ఈ మూమెంట్ని మనము వేరే కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా మనము ఇలా క్రంచ్ చేస్తూ స్ప్రెడ్ చేయండి కాళ్ళ వేళ్ళని. ఇప్పుడు యాంకిల్ రొటేషన్. ఇప్పుడు రివర్స్. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు కుడి కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ ఫోల్డ్ చేయండి. చూడండి, మనం ఇక్కడ మన నీస్ మీద వర్క్ చేస్తున్నాము. మెల్లగా ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ చూడండి, మోకాళ్ళతో పెద్ద పెద్ద సర్కిల్స్ చేయటానికి చూడండి. మీరు ఇలా చేసినప్పుడు మీ హిప్ జాయింట్ మీద వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు రివర్స్. కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళ మోకాళ్ళతో పెద్ద పెద్ద సర్కిల్స్ చేయండి, క్లాక్ వైజ్. ఇప్పుడు రివర్స్. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు కుడి చేతిని ఇలా పైకెత్తి పైకి చూస్తూ మీరు షోల్డర్ రొటేషన్ చేయండి. ఇప్పుడు రివర్స్. మెల్లగా కుడి చేతిని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ చేతితో reverse.
ఎడమ చేతిని రిలాక్స్ చేయండి. ఇప్పుడు నెక్ మూమెంట్ చేద్దాము. శ్వాసని పీలుస్తూ స్పైన్ని ఇలా కిందికి పుష్ చేస్తూ పైకి చూడండి. శ్వాసని వదులుతూ చిన్ టు ద చెస్ట్ తీసుకొచ్చి స్పైన్ని పైకి లిఫ్ట్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇవండి మన వార్మప్స్ ఇవాళ మనం చేసాము. వార్మప్స్ ఎంత ఇంపార్టెంటో నేను మీకు ముందు కూడా చెప్పానండి. బాడీలో లూబ్రికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి జాయింట్ని మూవ్ చేయడానికి ట్రై చేయండి. మనము ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధచంద్రాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి మనము తాడాసనాలో నిల్చుందాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మీరు మిడిల్ ఎడ్జ్ ఆఫ్ మ్యాట్లో నిల్చోండి. నిల్చున్న తర్వాత కుడి కాలని 1 స్టెప్ బ్యాక్ తీసుకెళ్ళండి. చూడండి, నేను ఎక్కువ దూరం పెట్టట్లేదు. జస్ట్ ఒక 1 స్టెప్ బ్యాక్ పెట్టి మీరు శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని ఇలా ఇన్లైన్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా ఎడమ చేతిని నేను కిందికి లిఫ్ట్ పెడుతూ నా కుడి కాలని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ చూడండి, కాళ్ళని చేతుల్ని ఇలా రిలాక్స్ చేస్తారు. సో చూసారు కదండి, ఆసనాలో ఎలా వెళ్ళాలో నేను మీకు చూపించాను. ఈ ఆసన చాలా మంచి బ్యాలెన్సింగ్ ఆసన అండి. దీనివల్ల బ్యాలెన్సింగ్ అనేది చాలా పెరుగుతుంది. అన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ని పెంచుతుందండి. మనం ఒక్క కాళ్ళ మీద నిల్చుంటున్నాం కదా, ఆ కాళ్ళని మనము చాలా స్ట్రెంథెన్ చేస్తాము. మన షోల్డర్స్ని పైకి లిఫ్ట్ చేసి మనము పైకి చూస్తున్నాం. అక్కడ కూడా మనం వర్క్ చేస్తున్నాము. షోల్డర్, మన నెక్ దగ్గర కూడా మనం వర్క్ చేస్తున్నామండి. ఈ ఆసన మీకు ముందుగా కంఫర్టబుల్గా ఉంటే సైడ్కి చూడండి, ఇంకా కంఫర్టబుల్గా ఉంటేనే పైకి చూడటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం ఇంకొకసారి చేద్దామండి. ఉజ్జాయి బ్రీతింగ్ తీస్తూ మీరు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. వేరే వైపున చేద్దాము. ఈ ఆసన చేయడానికి ఇంకొక టిప్ని నేను మీకు చెప్తానండి. మీ కాళ్ళ బొటన వేలని ప్రెస్ చేస్తూ మీరు హోల్డ్ చేయండి. మీ బొటన వేలని ఇలా లేపారనుకోండి, బ్యాలెన్సింగ్ అవ్వదు. కాబట్టి దీన్ని ఎంతైతే అంత ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్దామండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఆంజనేయ ఆసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము తాడాసనలో నిల్చొని కుడి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, నా ఎడమ కాళ్ళు, నా మోకాళ్ళు ఒక లైన్లోనే ఉన్నాయి. మీ కుడి కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని జాయిన్ చేస్తూ మీరు ఆర్చ్ బ్యాక్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేస్తారు.
చూసారు కదండి ఆంజనేయ ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు అండి మీ హిప్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము షోల్డర్స్ని ఎత్తి ఆర్చ్ బ్యాక్ చేస్తున్నాం చూడండి. మీ బ్యాక్ స్ట్రెంగ్త్ లంబార్ రీజియన్కి చాలా బాగా బలం ఇస్తుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. సో మనము గుర్తుపెట్టుకోండి, ఒక్క ఆసనాన్ని మనము 2 కాళ్ళతో చేయాలి. ఏ ఆసన అయినా మనం ఒక కాళ్ళతోనే చేయొద్దండి. చేయటం వల్ల ఈ కాళ్ళు స్ట్రెంత్ అవుతుంది, ఈ కాళ్ళు వీక్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని 2 కాళ్ళతో మీరు చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత జానుశీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ఎడమ కాళ్ళని చూడండి, నేను నా కుడి కాళ్ళ తొడ దగ్గర పెడుతున్నాను, లోపల వైపున తొడ దగ్గర పెడుతున్నానండి. పెట్టిన తర్వాత మీరు 2 చేతుల్ని శ్వాసని పీలుస్తూ లిఫ్ట్ చేయండి. చేసి శ్వాసని వదిలేటప్పుడు మీరు కుడి వైపున ఇలా బెండ్ అవుతారు. చూడండి, మీ ఆసన ఇలా ఉంటే మీరు చెస్ట్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి పైకి చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా శ్వాసని పీలుస్తూ పైకి లిఫ్ట్ చేసి రిలాక్స్ అవుతారు. ఈ ఆసన చేసేటప్పుడు మన కాళ్ళ వెనకాల భాగంలో ఆమ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మనం ఈ ఆసన చేసేటప్పుడు చూడండి, ఒక వైపున చాలా కాంట్రాక్షన్ అవుతుంది, ఇంకొక దగ్గర చాలా ఎక్స్పాండ్ చేస్తున్నామండి. దీన్ని చూడండి, ఇక్కడ మన టార్సోలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ మనము ఒక దగ్గర కాంట్రాక్ట్ చేస్తున్నాము, ఒక దగ్గర ఎక్స్పాండ్ చేస్తున్నాము. చాలా మంచి ఆసనాన్ని మనము షోల్డర్ని చెస్ట్ని కూడా ఓపెన్ చేస్తున్నాము. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఇప్పుడు వేరే వైపున చేద్దాము.
మెల్లగా రిలాక్స్ అవ్వండి. సో చూసారు కదండి, పరివృత జాను శీర్షాసన. మీకు ఎంత అయితే అంత బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మీకు ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటే కొంతవరకే వెళ్ళినా ఏం పర్లేదండి. డైనమిక్ మూమెంట్స్ చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎలా ఉందండి ఇవాళ? మీరు ప్రాక్టీస్ చేస్తుంటే గమనిస్తూ ఉండొచ్చు, ఎక్కువగా స్టిఫ్నెస్ అన్నది ఉంది. ఇది ఎందుకంటే వింటర్ సీజన్ వచ్చేసింది కదండి, మన జాయింట్స్, మన మజిల్స్ అన్నవి స్టిఫ్ అయిపోతాయండి. అందుకే నేను ఇవాళ ఎక్కువగా వార్మప్స్లో కూడా మనం చేసాము. మీరు చూడండి, టైం తీసుకొని అట్లీస్ట్ వాక్ చేసినా బాడీలో హీట్ అన్నది పెరుగుతుంది. కాబట్టి ఆసనాలు చేసే ముందు మాత్రం మీరు వార్మప్స్ చేయండి, లేదా పట్టేస్తాయండి. చాలా కేర్ఫుల్గా చేయండి. మీ వర్క్ లైఫ్ స్టైల్లో కానివ్వండి, లేదా ఇంట్లో ఉన్నప్పుడు చాలా చలిగా అనిపిస్తే మీకు కొన్ని టెక్నిక్స్ కూడా నేను ముందు చెప్తానండి. అవి ఫాలో అవుతూ ఏదో ఒక మూమెంట్ చేయడానికి ట్రై చేయండి. బాడీ మూమెంట్ చేయటం వల్ల బాడీ అన్నది కొంచెం వెచ్చగా అవుతుంది. దీన్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా ఈ ఆసన చేయటానికి మనం ముందుగా మన పొట్ట వైపున పడుకుంటాం. కాబట్టి స్లీపింగ్ పొజిషన్కి వచ్చేయండి. మీరు ఇలా మీ పొట్ట వైపున ముందుగా పడుకుంటారండి. పడుకున్న తర్వాత కుడి కాలని కుడి చేతితో పట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ పట్టుకోవట్లేదు, ఇక్కడ పట్టుకోండి, యాంకిల్ దగ్గర పట్టుకోండి. తర్వాత ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేయండి. చేసిన తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ మీ పై భాగాన్ని, మీ కాళ్ళని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ కాళ్ళని, పై భాగాన్ని మెల్లగా మ్యాట్ మీద రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, ధనురాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసనాన్ని మీకు అబ్డామినల్ సర్జరీస్ లేదా మీ పొట్ట వైపున ఏమైనా రీసెంట్గా సర్జరీస్ అయితేనే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుందండి. మీ లోవర్ బ్యాక్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. మన షోల్డర్స్ మీద కూడా చాలా వర్క్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన చేయటం వల్ల బెనిఫిట్స్ మీకు చెప్పాను. ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మీ అబ్డామినల్ ఆర్గన్స్ని బాగా మసాజ్ చేస్తుందండి. కాబట్టి ఈ ఆసనాస్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి మన ఆసనాస్. ఇవాళ మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాస్ చేసాము, కొన్ని బ్యాక్ స్ట్రెంథెనింగ్ చేసాము, కొన్ని బ్యాలెన్సింగ్ చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెడుతూ పొద్దున్న లేదా సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఈ సలహా మన చర్మాన్ని ఇంకా సౌందర్యంగా చేయటానికండి. చర్మానికి మనం ఎక్కువగా ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ అంటూ వాడుతున్నాం.
కెమికల్వి ఫ్రేగ్రెన్స్వి ఉన్నవి వాడుతున్నాం. దీన్ని అవాయిడ్ చేస్తూ మనము పాలు కానివ్వండి, టొమాటో ఉంటే టొమాటో జ్యూస్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మనము ఎక్కువ కాలం మన చర్మాన్ని సౌందర్యంగా పెట్టొచ్చు. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.